మగధా న్యూస్. దిస్ ఈజ్ ఎస్ఎస్ లక్ష్మి. అతడు ఈ మధ్య పేదవాళ్ళ దేవుడయ్యాడు. ఒక్క రూపాయి లేకుండా సినిమా చూపించేస్తాడు. పెట్రోల్ ఖర్చులు అవసరం లేదు సినిమా థియేటర్ వరకు. బండి, కారు ఇవన్నీ తీసుకొని క్యాబ్ బుక్ చేసుకొని సినిమా థియేటర్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే సినిమా థియేటర్లో పాప్కార్న్ కోసం 400 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో టికెట్లు దొరకలేదని, క్యూ లైన్లో నుంచొని కాళ్ళు నొప్పులు వస్తున్నాయని ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. అలాగే పిల్లలు మారాన్ చేస్తున్నారని వాళ్ళకి అంతంత రేట్లు పెట్టి ఏదో ఒకటి కొనిచ్చి మనం సినిమా చూడాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే పుష్ప సినిమా లాంటి సినిమా అప్పుడు ఒక కుటుంబం తొక్కిసలాటలో చనిపోయిన లాంటి దుర్ఘటనలు జరగాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఫస్ట్ షో కావచ్చు, లాస్ట్ షో కావచ్చు, షో ఏదైనా ఎనీ సినిమా ప్రీమియర్ షోతో సహా ఇంట్లో కూర్చొని చూడొచ్చు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ చూడొచ్చు. ఎవరితో కావాలంటే వాళ్ళతో చూడొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. ఇన్ని సదుపాయాలు ఒక సినిమా చూడడానికి కల్పిస్తుంటే మరి ఆ సినిమా చూడకుండా ఇన్ని కష్టాలు ఎందుకు పడాలి? మధ్యతరగతి ఆలోచించే ఆలోచన ఇదే. అందుకే దాదాపుగా ఇమ్మడి రవి అన్న వ్యక్తి ఇమ్మడి వారి సినిమా పథకం ద్వారా 50 లక్షల మంది ఫాలోవర్స్ని సంపాదించాడు. 21,000 సినిమాల్ని తన బ్యాంకులో పెట్టుకున్నాడు. ఒకప్పుడు పైరసీ అని చాలామంది మాట్లాడుతుండేవాళ్ళు. సరే, సీడీల రూపంలో ఎక్కడో అక్కడో ఇక్కడో కనబడుతుండేది. సీడీ లేదు, మ్యాన్ పవర్ లేదు, మనుషులు పనిచేయరు, పెద్ద పెద్ద సిస్టమ్లు, హంగు ఆర్భాటాలు ఏం లేవు. ఎక్కడి నుంచి పని చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో, అసలు ఏం చేస్తాడో, దీని వెనక ఎవరున్నారో, దీనికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరో ఏం తెలియదు. జస్ట్ సింగిల్ పర్సన్ కూర్చొని ఇంతమందికి సినిమా చూపించడానికి తన మాస్టర్ బ్రెయిన్ని పర్ఫెక్ట్గా వాడాడు. 21,000 సినిమాలని తను ఆన్లైన్లో వేసి చూపిస్తున్నాడంటే నిజంగా ఇమ్మడి రవి నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉంది? దాన్ని ఇంకే దేనికన్నా వాడితే ఇంకా ఏ రేంజ్లో వర్కౌట్ అయి ఉండేదో మన గవర్నమెంట్లకి. సరే, ఇదంతా ఇలా ఉంటే అసలు ఒకసారి మనం దీన్ని 4 భాగాలుగా చూద్దాం. నేను ఇప్పుడు చెప్పిన ప్రజల కోణం ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజలు ఇదే ఆలోచిస్తారు. పేదవాడి సినిమా చూడొద్దా అని గతంలో చాలాసార్లు చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో కొంతమంది చిన్న నిర్మాతలు ఎవరో ఒకళ్ళు అడుగుతూనే ఉన్నారు. ఖచ్చితంగా మరి ఇంత రేట్లు ఉన్నప్పుడు పేదవాళ్ళు కాదు, మధ్యతరగతి వాళ్ళు, ఒక 40-50 వేల శాలరీ సంపాదించే వాళ్ళు కూడా నెల ఖర్చులు, పిల్లల ఫీజులు ఇవన్నీ పెట్టుకొని నెలకి ఈజీగా 4,000 రూపాయలు ఒక సినిమాకి వెళ్ళి ఖర్చు పెట్టాలంటే ఇది సాధ్యమయ్యే పని కాదు. మరీ ఇంకా ఎక్కడన్నా ఇంకొక నెల రోజులు పోయిన తర్వాత సినిమా ఒక 2,000కి వస్తే కనుక రేట్లు తగ్గి అప్పుడు చూడొచ్చు అనమాట. అప్పుడు దాకా తన కోరికని మనసులో చంపుకోవాల్సిందేనా సగటు మధ్యతరగతి వ్యక్తి? ఖచ్చితంగా మరి ఇలాంటి ప్రశ్నలు బయటకు వచ్చినప్పుడు ఇలాంటి దానినే ఆశ్రయిస్తారు. ఇమ్మడి వారి ఉచిత సినిమా పథకం ఎంత బాగుంది. ఒక్క రూపాయి, ఒక్క పావలా కూడా పెట్టొద్దు. మరి ప్రతి నెల ఇలాంటి మధ్యతరగతి కుటుంబాలకి 4,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు. మనం వెళితే ఒక సినిమా, ఇమ్మడి రవి చూపిస్తే 10 సినిమాలు, కొత్తవన్నీ చూసేయచ్చు. ముఖ్యంగా నాకు ఇంకోటి కూడా గుర్తొస్తుంది. గడప గడపకి సినిమా అని పెట్టినట్టున్నాడేమో, దీనికన్నా పథకం పెడితే కనుక గడప గడపకి సినిమా అని కూడా పెట్టొచ్చు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయల టికెట్లు ఇవన్నీ మాట్లాడినప్పుడు ఒక సినీ పరిశ్రమ అంతా ఏకమవడానికి, ఈ టికెట్ల విషయం మాట్లాడడానికి, వెళ్ళడానికి కొంత టైం పట్టింది. కానీ ఇక్కడ పోలీసుల చాకచక్యంతో మన సజ్జనార్ గారు ఇమ్మడి రవిని పట్టుకున్న తర్వాత ఇమ్మీడియట్లీ మన వ్యవస్థ అంతా, సినీ పరిశ్రమ అంతా కదిలి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో చూసి దీని మీద వాళ్ళ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇదంతా మనం చూసాం. దీంతో మన సి కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్ననే. అసలు ఇమ్మడి రవిని ఎన్కౌంటర్ చేసి పడేయాలి అని చెప్పేసి. ఆ కోపం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మరి మా సినిమా చూడకుండా ఆ సినిమా చూస్తే వచ్చేది మాకు నష్టం కదా. కానీ దీన్ని ఒప్పుకోరు సినీ పరిశ్రమ. ఇలా ఇప్పటి వరకు నాకు తెలిసి ఈ లైన్లో ప్రజలు మాత్రమే మాట్లాడుతున్నారు. ఒక మీడియాగా నేను అన్ని వైపుల నుంచి అందరి గొంతు వినిపించడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నా. పబ్లిక్ వర్షన్ ఖచ్చితంగా ఇదే. నిజంగా సినీ పరిశ్రమ నుంచి వచ్చిన మేధావులు నాగార్జున గారు, చిరంజీవి గారు, రాజమౌళి గారు, అలాగే సురేష్ గారు, వీరంతా మొదటి రోజు, దిల్ రాజు గారు, వీళ్ళంతా మొదటి రోజు వెళ్ళి మాట్లాడినప్పుడు సరే పోలీసులు మరి ఇప్పటి వరకు 21,000 సినిమాలు తను ఎలా క్యాప్చర్ చేయగలిగాడు, ఎలా ఆన్లైన్లో చూపించగలిగాడు? 21,000 సినిమాలు చూసే వరకు కూడా ఇంతమంది 50 లక్షల మంది ఆ పథకాన్ని వినియోగించుకుంటుంటే మరి ఇప్పటి వరకు పట్టుకోని పోలీసులు తప్ప ఇప్పుడు చాకచక్యంగా పట్టుకున్న సజ్జనార్ గారిని హర్షించాలా, మరి గతంలో పట్టుకొని వాళ్ళని తప్పుపట్టాలా? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, సినీ పరిశ్రమ మీద చిన్న చితక కార్మికులు చాలామంది డిపెండ్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళు పొట్టకొట్టినట్టే ఇలాంటి పనులు చేస్తే
పైరసీ గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు కాదండి, సీడీల కాలం నుంచి, క్యాసెట్ల కాలం నుంచి పైరసీలు, ఆ తర్వాత సీడీల రూపంలో, ఆ తర్వాత ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతున్న పైరసీ. ఈ పైరసీ గురించి మాట్లాడినప్పుడల్లా మన సినీ పెద్దలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒకటే మాట్లాడతారు, పేదవాళ్ళ పొట్టగొట్టడానిక, దీని మీద చాలామంది డిపెండ్ అయి ఉన్నారు, మీరు ఇలా చేయడం వల్ల మాకు నష్టం జరుగుతుంది. అసలు ఎలా జరుగుతుంది అర్థం కావట్లేదు. దీనికి ఎవరైనా సమాధానం చెప్తే బాగుంటుంది. ఎలా జరుగుతుంది? ఒక నిర్మాత డబ్బులు పెడతాడు. అప్పట్లో నిర్మాతలు మాత్రమే ఉండేవాళ్ళు. ఆ తర్వాత హీరోలు లేదంటే కొంతమంది డైరెక్టర్లు కూడా దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. మూకుమ్మడిగా ఒక పెద్ద బడ్జెట్ సినిమాలుగా, మూకుమ్మడిగా ఒక చిన్న బడ్జెట్ సినిమాలుగా రెండూ వస్తున్నాయి. రెండూ మనకు ఆహ్లాదాన్ని ఇచ్చేవి. పెద్దది చూసినప్పుడు ఒక రకమైన ఆనందం, చిన్నది చూసినప్పుడు ఒక రకమైన ఆనందం. చిన్నది కూడా పెద్ద సక్సెస్ చూపించేవి ఉన్నాయి, పెద్ద సినిమాలు డిజాస్టర్ అయినవి ఉన్నాయి. కాబట్టి సినిమాని చూసే కోణాల్లో ఇక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి మాత్రమే డబ్బులు ముడతాయి. ఖర్చు పెట్టిన వాడే ముడుపులు, లేదంటే ముడుపులు మీన్స్ దాన్ని వాళ్ళకి డబ్బులు వస్తుంది. ఎంత పెడతారో అంతకి 4 వస్తుందా, లేదంటే 10 వస్తుందా, లేదంటే అసలు మొత్తం పోతుందా అనేది పెట్టిన వాళ్ళకి. కానీ ఇక్కడ సినీ కార్మికులు లేదంటే చిన్న చితిక వాళ్ళు దీని మీద బతుకుతున్న 24 క్రాఫ్ట్స్ వీటన్నింటినీ కలుపుతూ మాట్లాడుతున్నారు చూడండి, అది 100% రాంగ్. ఎందుకంటే ఇవన్నీ నిర్మాతో సంస్థతో చెల్లిస్తూనే ఉంటారు. నష్టం జరిగేది ఇక్కడ 100కి 200% పెట్టుబడి పెట్టిన వాళ్ళకే. అది నిర్మాత కావచ్చు, హీరో కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళకి మాత్రమే నష్టం జరుగుతుంది. చిన్న చితక కార్మికులని ఇక్కడ బూచిగా అడ్డం పెట్టి చూపించాల్సిన అవసరం హీరోలకి లేదు. ఓపెన్గా వాళ్ళు చెప్పాలి, ఈ నష్టం మాకే జరుగుతుంది, మా ఇండస్ట్రీకే జరుగుతుంది, మేము ప్రజలను నమ్మి ప్రజలకు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం 100 కోట్లు 500 కోట్లు మేము ఖర్చు పెట్టినప్పుడు కనీసం మాకు ఒక 500 కోట్లు పెట్టినప్పుడు 600 కోట్లన్నా రావాలని కోరుకుంటామన్న ఒక ట్రాన్స్పరెన్సీ స్టేట్మెంట్ని సినీ పరిశ్రమ నుంచి ఇవ్వగలగాలి. కానీ ఎప్పటికైనా సరే ఇంకా ప్రజల్ని మోసపూరితంగా మాట్లాడే విధంగా ఉంటుందే తప్ప ఎక్కడ కూడా సినీ పరిశ్రమ ఇప్పటికీ ఇది నష్టం మాకే అనేది చెప్పరు. బట్ దీన్ని ప్రజలకు అర్థం కాలేదు అనుకుంటే మాత్రం తప్పు. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్లో ఎడిటర్స్ కానీ లేదంటే మేకప్ కానీ లైక్ లొకేషన్లో వర్క్ చేసే కార్మికులు కానీ వీళ్ళందరికీ వాళ్ళ జీతాలు వెళతాయి. వాళ్ళ జీతాలు బాగుపరచాలి అంటే కనుక అది మీ చేతుల్లో ఉంది. రూపాయి ఇచ్చే చోట వాళ్ళకి 100 రూపాయలు కూడా మీరు ఇవ్వచ్చు. కార్మిక సంఘాల జీవితాలు మార్చేది మీరే. బట్ ఇలాంటిది వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ జీవితాలను ముందుకు తీసుకొచ్చి పెట్టి ఇది వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పడం కరెక్ట్ కాదు. బట్ అట్లా అని ఇమ్మడి రవి చేసింది తప్పు అని ప్రమోట్ చేయడం మా ఉద్దేశం కూడా కాదు. సో ఇప్పుడు ప్రజల వర్షన్ ఒకటి చూసాం, సినీ పరిశ్రమ వర్షన్ ఒకటి చూసాం. ఇప్పుడు ఇంకొక వర్షన్ చూద్దాం. నిజంగా ఇమ్మడి రవి క్యారెక్టర్ని కనుక మనం తీసుకుంటే, ఇమ్మడి రవి క్యారెక్టరు మామూలుగా ఒక ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తి ఈరోజు అనేక దేశాల్లో తిరుగుతున్నాడు, సినిమాల్ని తన చేతుల్లో పట్టుకున్నాడు. ఏకంగా 1972లో రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ సినిమా దగ్గర నుంచి ఈ కొత్తగా రిలీజ్ అయిన సినిమాల వరకు 21 సినిమాలని తన థియేటర్లో వేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా చూపించగలిగేంత నాలెడ్జ్ సమకూర్చుకున్నాడంటే అతనిలోని డబ్బు సంపాదించాలి అన్న ఆకాంక్ష. పోలీసులు చెప్తున్నది వింటే అర్థమవుతుంది, డబ్బు 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 తప్ప అతనికి ఇంకొకటి కనబడలేదు. దీని వెనుక ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్టుగా తన పర్సనల్ విషయం వెనుక ఒక డైవర్స్, ఒక అగాధం ఇది కనబడుతుంది. వాళ్ళ భార్య తిను సంపాదించడని పదే పదే తిట్టడం వల్ల, వాళ్ళ అత్తగారు చీటిపోటి మాటలు అంటూ ఉండడం వల్ల ఇలా అయ్యాడు అనే ఒక స్టేట్మెంట్ ఏదో బయటకు వస్తుంది పోలీసులు చెప్పిన దాన్ని బట్టి. అంటే భార్య అత్త సూటిపోటి మాటలు అనడం వల్ల మరి అతను ఇలా అయ్యాడా, డబ్బు సంపాదించాలన్న కాంక్షతో అన్నీ వదులుకున్నాడా? ఇలాంటి మనిషిని మాత్రం నిజంగా అనాలిసిస్ చేయాలి. అసలు దీని వెనక జరిగింది ఏంటి, తిని ఏం చేయాలనుకున్నాడు, ఇండస్ట్రీని కొట్టాలనుకున్నాడా, లేదంటే పేద ప్రజలకు సినిమా చూపించాలనుకున్నాడా? అసలు అతని ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. నిజంగా 50 లక్షల మంది ప్రత్యక్షంగా కనబడుతున్న ఫాలోవర్స్ ఉన్నారు. దీనిని మనం పొలిటికల్లోకి ట్రాన్స్లేట్ చేస్తే దాదాపుగా ఇతని ఇంపాక్ట్ 25 నియోజకవర్గాల్లో ఈజీగా కనిపిస్తుంది. ఈ 50 లక్షల మందిని మనం 2 లక్షల చొప్పున నియోజకవర్గానికి క్యాలిక్యులేట్ చేసుకున్నా ఈజీగా ఒక 25 నియోజకవర్గాల్లో ఇట్టే గెలిచిపోతాడు అందరూ ఒక చోట ఉంటే కనుక. అంత ఇంపాక్ట్ చూపించగలిగాడు, అంతమంది ఫాలోవర్స్ని సంపాదించుకోగలిగాడు. నిజంగా మరి ఇమ్మడి రవి గ్రేట్ కాదా? ఎందుకంటే ఒక పెద్ద తప్పు, ఒక పెద్ద గీత పక్కన చిన్న గీత గీసినప్పుడు పెద్దగా కనిపించదు. అందుకే అసలు మామూలుగా చిన్న గీత పక్కన పెద్ద గీత చేసి చూపిస్తారు మన రాజకీయ నాయకులు.
కానీ కాలం ఎలా మారిందంటే పెద్ద గీత అనే ఒక పెద్ద తప్పు కనబడిన తర్వాత ఏ చిన్న గీత లాంటి తప్పు కనిపించినా అది పెద్దగా అనిపించట్లేదు ఎవరికి. ఎందుకంటే ఇక్కడ సినీ పరిశ్రమ కానీ పోలీసులు కానీ అర్థం చేసుకోవాల్సింది ఒకటి, గవర్నమెంట్ కానీ ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రజలు చాలా మారారు, చైతన్యవంతులయ్యారు అని ఒకప్పుడు మాట్లాడేవాళ్ళం కాదు, కరప్ట్ అయ్యారు. ఓపెన్గా చెప్తున్నాను, ప్రజల్లో కరప్షన్ అనేది పెరిగింది. ₹1 ఎవరన్నా ఉచితంగా ఇస్తాను అంటే ఒకప్పుడు చేతులు వెనక్కి పెట్టుకునేవాళ్ళు. ఇంటికి వచ్చిన ఎవరైనా చుట్టాలు పిల్లలకి డబ్బులు ఇస్తుంటే అది ముట్టుకోకూడదు అన్న జ్ఞానం తల్లిదండ్రులు నేర్పించేవాళ్ళు. వాళ్ళ చేతిలో ఆ చుట్టాలు ఒక ₹10 పెట్టి వెళ్ళాలంటే ఒక అరగంట సేపు వాళ్ళు ఒక యుద్ధం చేయాల్సి వచ్చేది. అది చిన్నప్పటి నుంచే ఉంటుంది. నీతి, నిజాయితీ, ఒకరి డబ్బు ముట్టుకోకూడదు, ఇలాంటి పదాలు పెద్దలు నేర్పించట్లేదు. సమాజంలో మార్పు వచ్చింది. పెద్దవాళ్ళు అన్నన్ని పెద్ద తప్పులు చేస్తున్నప్పుడు నేనెందుకు శుద్ధిగా ఉండాలి, నేనెందుకు తప్పు చేయకూడదు అన్న భావజాలం ప్రజల్లో పెరిగిపోయింది. ఖచ్చితంగా ఓట్లు వేయడానికి డబ్బులు తీసుకుంటారు, పథకాల రూపంలో డబ్బులు తీసుకుంటారు. ఏం చేయాలన్నా ఈరోజు ప్రజలకి డబ్బులు ఇవ్వాల్సిందే. దీన్ని అలవాటు చేసింది రాజకీయ నాయకులే, దీనికి అలవాటు పడింది ప్రజలే. కాబట్టి ఇమ్మడి రవి ఇవాళ కావచ్చు, ఇంకొక రవి రేపు రావచ్చు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, చేసే పనులు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రజల కోణంలో ఆలోచించినప్పుడు ప్రజలు కరప్ట్ అయ్యారు, కరప్ట్ చేశారు ప్రజల్ని. కాబట్టే ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా ఎక్కడో అవసరం లేదు. మొన్న కర్నూలులో మన సెకండ్ వీడియో రిలీజ్ అయింది, కర్నూలు బస్ యాక్సిడెంట్, ఏదైతే కావేరీ బస్ యాక్సిడెంట్ జరిగిందో దానికి ముందు బస్సు వెళ్ళినప్పుడు నిస్సహాయ స్థితిలో అర్ధరాత్రి పూట తన ఫ్రెండ్ చనిపోతే బైక్ పక్క నుండి బైక్ పడిపోయి ఒక వ్యక్తి పాపం అలా అర్ధరాత్రి పూట వర్షంలో నుంచునుంటే ఒక్క కారు కానీ, ఒక్క లారీ కానీ, ఒక్క బస్సు కానీ, బస్సు డ్రైవర్ కానీ ఆగలేదు. ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ అర్థం కావట్లేదా? మనుషులలో ఎంత కఠినత్వం గూడుగట్టుకుపోయిందో, మనుషుల్లో ఎంత స్వార్థం రాజ్యం వెళ్తుందో. ఉచితంగా ఇస్తాను అంటే చాలు ముసలాళ్ళు కూడా లేచి కూర్చుంటున్నారు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే అందరూ అనుకునేది ఏంటంటే ఐబొమ్మలా వచ్చేస్తుంది 2 days లో 1 day లో చూడొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా వర్గాలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కదా ఈ కేసు పైన. వాళ్ళు ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. దేవాలయాల చుట్టూ తిరిగినా, పూజలు చేసినా, ఎన్ని చేసినా, చాగంటి గారి ప్రవచనాలు విన్నా, ఏమి విన్నా మళ్ళీ అవతలకు వెళ్ళిన తర్వాత వాళ్ళ యథాలాపనగా వాళ్ళు చేసే తప్పులే చేస్తున్నారు. కాబట్టి సమాజంలో మార్పు రావాలి అంటే పెద్దవాళ్ళ నుంచి మార్పు రావాలి. ఈ తప్పులు చేయకూడదు అనే సంఖ్య తగ్గాలి. ఈ పెద్ద గీతలు కాస్త చిన్న గీతలు అవ్వాలి. అంటే తిమింగళాలు ఎక్కువైపోయి ప్రతి అధికారి చేతులు జాపేవాళ్ళే, లంచాలకి చేతులు జాపేవాళ్ళే. చిన్న స్థాయి నుంచి ఈరోజు పెద్ద స్థాయి వరకు, చిన్న నాయకుడి దగ్గర నుంచి పెద్ద నాయకుడి వరకు, చిన్న పోలీస్ దగ్గర నుంచి పెద్ద పోలీస్ వరకు ప్రతి చోట అవినీతి రాజ్యం వెళుతుంటే ప్రజలు మాత్రం మేమెందుకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, ఇమ్మడి రవి పథకం ద్వారా 4,000 నుంచి 10,000 రూపాయలు మాకు ఆదా అవుతుంటే మేమెందుకు కష్టపడాలి, ఈ పథకాన్ని వినియోగించుకోవాలని అనుకుంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 4,000 రూపాయలు పెన్షన్కి, 6,000, ఇంకా పరిస్థితులను బట్టి ఎంత ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడ మొదలుపెట్టింది, అసలు ఎందుకు మొదలుపెట్టింది ఒక ఉచిత పథకం అనేది కాస్త ఈరోజు పథకాల మీద మాత్రమే బతుకుతాం. అలాగే ఇప్పుడు బస్సుల్లో చూస్తున్నాం, ఫ్రీ బస్ అనగానే మహిళలందరూ ఎలా బస్సులు ఎక్కేస్తున్నారు. ఫ్రీ అంటే చాలు ఎక్కడికైనా సరే ఉరుకులు పరుగులు పెట్టి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న సమాజంలో మార్పు తెచ్చింది నాయకులు, మార్పు వచ్చింది ప్రజల్లో. కాబట్టి కఠినంగా మారడం అనేది సహజమే. పక్కనున్నవాడు చచ్చిపోయినా, పక్కింట్లో ఏం జరిగినా మనకి సంబంధం లేదు. మన పని, నా పని, కేవలం నా పని మాత్రమే అవ్వాలి, నేను మాత్రమే ముందుండాలి, నాకు మాత్రమే లాభం కలగాలి, నాకు అన్న స్వార్థంతో మనుషులు ఈ తప్పులు చేస్తున్నారు అనడంలో ఎలాంటి డౌటు లేదు. సరే, నేను మాట్లాడుతుంటే నేను ఏదో ప్రవచనాలు చెప్పినట్టుగా అనిపిస్తుందేమో, కానీ ఇది ఫ్యాక్ట్. సమాజంలో, సొసైటీలో నడుస్తున్న ట్రాక్ ఇదే. ఈ ట్రాక్ని తప్పించాలి అంటే మారాల్సింది పెద్దవాళ్లే. మారితేనే ఇమ్మడి రవి లాంటి వాళ్ళు పుట్టరు. ఇంకా ఇమ్మడి రవియో, ఇంకో దీని పేరేంటిది, దీన్ని ఇంకా బప్పం, ఐబొమ్మ బప్పం కాదు, ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో బయటకు తీయండి. ఎన్నెన్ని అరాచకాలు, ఎన్నెన్ని ఘోరాలు, ఎన్నెన్ని ఉచితంగా డబ్బులు వస్తాయి. ఇంకా నేను ఇంకొక ఎపిసోడ్ చేస్తాను. నిజంగా సోషల్ మీడియాలో ఉచితంగా అంటే డబ్బులు వస్తాయి కాబట్టి మహిళల్లో కూడా, ఒక హౌస్ వైఫ్లుగా ఉన్న మహిళలు కూడా ఈరోజు ఇంట్లో ఉండి కొన్ని వీడియోలు చేస్తే, లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చూపిస్తే
డబ్బులు వస్తాయి, పైసలు వస్తాయి అంటే కనుక చుట్టాలు వచ్చినా చూపిస్తాం, పిల్లలు పుట్టినా చూపిస్తాం, నొప్పులకి వెళుతూ చూపిస్తాం, ఇంకా మొత్తం సినిమా చూపిస్తాం, మా ఇంటి సినిమా చూపిస్తాం అన్నట్టుగా మారితే ఇంకా సీరియళ్ళు ఎందుకు, సినిమాలు ఎందుకు? ఇది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎక్కడి నుంచి మనం ఎక్కడి వరకు వెళ్ళిపోతున్నాం అనేది ఆలోచించాలి. దీని మీద కూడా మళ్ళీ ఒకసారి నేను మరో వీడియో చేస్తాను. బట్ ఇందులో ఎవరినో తప్పు పట్టడం, ఎవరో గొప్పవాళ్ళు అనడం ఉద్దేశం కాదు. ఈరోజు ఒకళ్ళని మనం వేలెత్తి చూపిస్తున్నాము అంటే దీని వెనుక జరిగిన మూలాల్లోకి వెళ్ళడం మాత్రం ప్రతిసారి మర్చిపోతూనే ఉన్నాం. ఒక్క ఇమ్మడి రవిని చంపేయాలంటేనో, ఇమ్మడి రవిని ఒక్కని చంపేస్తేనో సమస్య సాల్వ్ అవ్వదు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు ఎందుకు ప్రజలందరూ ఇటువైపు మొగ్గు చూపుతున్నారు? ఇంతకుముందు ఒక రిక్షా తొక్కుకునేవాడు ఉన్నాడు, ఒక ఆటో నడుపుకునేవాడు ఉన్నాడు, ఒక చుడవ అమ్ముకునేవాడు ఉన్నాడు, ఒక టీ బట్టి పెట్టుకునేవాడు ఉన్నాడు. చక్క పళ్ళంతా పని చేసుకుంటాడు. సరదాగా 100 రూపాయలు పెట్టి సినిమా చూసి వస్తాడు. ఇప్పుడు 100 రూపాయల టికెట్ ఎంత అయింది? 1000 రూపాయలు అయింది, 1500 అవుతుంది. ఇలా ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది సమాజం. ఈరోజు సినీ పరిశ్రమలో సినిమా వాళ్ళు ఎన్ని అద్భుతమైన సినిమాలు చూపించాలనుకున్నా, చాలామంది మెదళ్లను మార్చాలనుకున్నా మీరు కష్టపడుతున్నారు. ఒక హీరోలుగా సినిమాని చూపించాలంటే ఎన్ని రకాలుగా ఒక హీరో కష్టపడతారు, ఒక హీరోయిన్ కష్టపడుతుంది. హీరోయిన్ కష్టం ఎవరు గుర్తించరు పాపం. హీరోయిన్ ఎంత కష్టపడుతుంది, పక్కనున్న సైడ్ ఆర్టిస్టులు, ఫైటర్స్, డాన్సర్స్, అన్ని రకాలుగా ఎంత క్రూ అంతా కూడా ఎంత కష్టపడితే ఒక సినిమా వస్తుంది అనేది ఆ పెయిన్ వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా. ఆ పెయిన్కి సంబంధించి ఇలాంటి కరప్షన్ జరిగినప్పుడు అందులో వచ్చిన పెయిన్, కానీ దీన్ని నష్టం అనేది ముందుకు తీసుకురావడాన్ని మాత్రమే నేను తప్పుపడుతున్నాను, కానీ మీ పెయిన్ని, మీ కష్టాన్ని, మీ టాలెంట్ని అస్సలు కాదు. సో ఇలా జరుగుతున్న కరప్షన్లో సమాజం ఆలోచించాలి. ఒక్కళ్ళైనా సరే ప్రతి ఇంటికి ఒక మంచి వాళ్ళు ఉండాలి. కాబట్టి సమాజంలో వచ్చిన మార్పుని యాక్సెప్ట్ చేయాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు కూడా ఎంతవరకు మేము డెవలప్మెంటు, లేదంటే ప్రభుత్వాలు తీసుకొచ్చే పథకాలు, ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు ఇందులోనే పడిపోకుండా సమాజం ఎటువైపు వెళుతుంది అని కొన్ని డిబేట్స్ నిర్వహించాలి. సమాజంలో ఎంతో కొంత మార్పు తీసుకురావడానికి తమ వంతుగా ప్రయత్నాలు చేయాలి. దీన్ని బట్టి నాకు ఇక్కడ ఒక చిన్న వేమన శతకం ఒకటి చెప్పాలనిపిస్తుంది. వేరు పురుగు చేరి వృక్షంబు జెర్చును, చీడ పురుగు చేరి చెట్టు చేర్చు, కుత్సితండు చేరి గుణవంతు జరచురా, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఎంత పెద్ద వృక్షాన్నైనా చీడపురుగు ఆ మొదల్లో చేరిందంటే, వేరులో చేరిందంటే ఎంత పెద్ద వృక్షమైనా చెడిపోతుంది. అలాగే కుత్సుతుండు అంటే చెడ్డ బుద్ధి గలవాడు, చెడ్డవాడు ఎంత మంచివాడినైనా సరే మార్చేయగలడు. అలాగే సమాజం మొత్తం కూడా ఇంతమంది చెడ్డవాళ్ళతో నిండిపోతే మరి సమాజం ఎటువైపు వెళుతుంది? మంచివాళ్ళు మారిపోరా? కాబట్టి ఆనాడే చెప్పారు వేమన లాంటి వాళ్ళు, మారాల్సింది మనమే, మన ఇంట్లోనే మార్పు రావాలి. చెడ్డ పని చేయకూడదు, ఇది చెడు అని తెలియాలి, తల్లిదండ్రులు చెప్పాలి. అందరూ అదే దారిలో వెళ్ళినప్పుడు సమాజంలో నువ్వు తప్పు అనే హక్కు ఎవ్వరికీ లేదు అని చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశం. రైట్. Thank you for watching. This is SS Lakshmi signing off.